వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం బీకామ్ కంప్లీట్ చేశాక ఉండే హయ్యర్ స్టడీస్ ఏంటి, అలాగే జాబ్ చేయాలనుకునే వారు ఏ కోర్సెస్ నేర్చుకోవాలి, దానితో పాటు కొన్ని డెసిగ్నేషన్స్కి ఉండే శాలరీ ఎంత అనేది చూద్దాం. బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, వెల్త్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ సెక్టర్స్, గవర్నమెంట్ సర్వీసెస్లో బీకామ్ చేసిన వారికి జాబ్స్ ఉంటాయి. బీకామ్ తరువాత ఫర్దర్ స్టడీస్ చేయాలనుకుంటే ఎంసీఏ చేయొచ్చు, పీజీడీసీఏ చేయొచ్చు, మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్, చార్టెడ్ అకౌంటెన్సీ సిఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ, కంపెనీ సెక్రటరీ సిఎస్, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ సిఎఫ్ఏ, అసోసియేషన్ ఆఫ్ చార్టెడ్ సర్టిఫైడ్ అకౌంటెంట్స్ ఏసీసీఏ, సర్టిఫికేట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సిఐబి, డేటా సైన్స్ సర్టిఫికేషన్స్, సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ సిఎంఏ, ఫైనాన్షియల్ మోడలింగ్ ఎఫ్ఎం, డిజిటల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. ఈ కోర్సెస్లో ఏదైనా చేయొచ్చు. అదే జాబ్ చేయాలనుకునేవారు ఇప్పుడు నేను చెప్పే కోర్సెస్లో ఏదైనా కోర్స్ నేర్చుకుంటే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కోర్సెస్ చూస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ విత్ టాలీ కోర్స్. ఇది ఎక్కువగా యూజ్ చేసే అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఇందులో మీరు ఫండమెంటల్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అయిన జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ మెయింటెనెన్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్ అండ్ టాక్సేషన్ ప్రిన్సిపల్స్ గురించి నేర్చుకుంటారు. బుక్ కీపింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ కాంప్లియన్స్ రిపోర్టింగ్ గురించి కూడా నేర్చుకుంటారు. ఫైనాన్స్ ఫీల్డ్లో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకునే వారు తప్పకుండా ఫైనాన్షియల్ అకౌంటింగ్ విత్ టాలీ కోర్స్ చేయండి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోసం కంపెనీస్ అనేవి డిజిటల్ టూల్స్ పై డిపెండ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీకామ్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ విత్ టాలీ నేర్చుకోవడం వల్ల జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బీకామ్ చదువుతుండగానే ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ నేర్చుకోకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి. తరువాత మీరు తెలుసుకోవాల్సింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఓన్లీ బీటెక్ వారే నేర్చుకుంటారు, వాళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు అనుకోవద్దు. ఎటువంటి డిగ్రీ ఉన్నవారైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు. స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ అండ్ డేటా విజువలైజేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవారు డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. డేటా సైన్స్ గురించి మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. తరువాత నేర్చుకోవాల్సిన కోర్స్ డిజిటల్ మార్కెటింగ్. ఇది కోడింగ్ అంటే ఇష్టం లేని వారు, కోడింగ్ అంటే భయం ఉన్నవారు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సోషల్ మీడియాతో కనెక్టివిటీ ఇష్టం ఉన్నవారు, క్రియేటివ్గా ఆలోచించగలిగేవారు డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అన్ని మోడల్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్నవారు అది చూడండి. తరువాత కోర్స్ వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యూఐ యూఎక్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్. వెబ్ డిజైనింగ్ కోర్స్ ద్వారా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి మెయింటైన్ చేయటం, దానితో పాటు కోడింగ్ లాంగ్వేజెస్ అయిన HTML5, PHP, CSS3 నేర్చుకోవడం, సాఫ్ట్వేర్ టూల్స్ అయిన ఫోటోషాప్, డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, యాంగులర్ JS, jQuery అండ్ జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఇది బీకామ్ స్టూడెంట్స్కి డిఫరెంట్ ఫీల్డ్, బట్ ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. తరువాత బిజినెస్ అనాలిటిక్స్, SAP, పవర్ BI వంటి కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. గ్రాఫిక్ డిజైనింగ్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ అనాలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, వీటిలో ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్స్ విషయానికి వస్తే బీకామ్ చేసిన వారు కొన్ని గవర్నమెంట్ జాబ్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేయొచ్చు. RBI గ్రేడ్ B ఆఫీసర్, SBI PO, SBI క్లర్క్, IBPS క్లర్క్, IBPS PO, LIC AAO, UPSC CSE, SSC CGL ఎగ్జామ్, RRB NTPC, IBPS, SBI, RRBకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇప్పుడు కొన్ని జాబ్ ప్రొఫైల్స్కి ఉండే శాలరీ చూద్దాం. శాలరీ అనేది స్టార్టింగ్లో ఫ్రెషర్గా తక్కువగా ఉన్న ఎక్స్పీరియన్స్తో హైక్ వస్తుంది. LPA అంటే లాక్స్ పర్ యానం, అంటే 1 ఇయర్కి వచ్చే శాలరీ అని అర్థం. జూనియర్ అకౌంటెంట్కి 2.4 LPA, అకౌంటెంట్కి 3.2 LPA, అకౌంట్ ఎగ్జిక్యూటివ్కి 3.8 LPA,
బిజినెస్ ఎగ్జిక్యూటివ్ 3.5 LPA, ఫైనాన్షియల్ అనలిస్ట్ 5.8 LPA, ట్యాక్స్ కన్సల్టెంట్ 7.1 LPA, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ 6 LPA, అకౌంట్స్ మేనేజర్ 8.6 LPA, బిజినెస్ కన్సల్టెంట్ 13.7 LPA, ఫైనాన్స్ మేనేజర్ 16.8 LPA, ఫైనాన్షియల్ అనలిస్ట్ 5.8 LPA, చార్టెడ్ అకౌంటెంట్ 10.5 LPA, కంపెనీ సెక్రటరీ 8.7 LPA, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ 10 LPA, సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ 6 LPA, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ 11.5 LPA, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ 3.9 LPA, బ్యాంక్ మేనేజర్ 9.4 LPA, కామర్స్ టీచర్ 3 LPA. 2024లో శాలరీస్ ఇలా ఉన్నాయి. మీరు మరేదైనా ఇయర్లో ఈ వీడియో చూస్తే శాలరీస్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, పవర్ BI, కోడింగ్ అంటే ఏంటి, SBI, RRB, ఇంకొన్ని గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, చూడండి. కాస్త టైం స్పేర్ చేసి ఆ వీడియోస్ చూస్తే మీ కెరీర్ పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.